మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రం సాధించుకొని 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాలల్లా తెలంగాణ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందింది, ఏం కథ అనేది ఒక 2 ముచ్చట్లు చెప్పే ప్రయత్నం చేస్తే ఈయనే ప్రయత్నం చేయరు. విద్యా వ్యవస్థ, వైద్యం ఇవి 2 ఎంత దారుణంగా ఎంత నీచంగా తయారైందంటే ఫస్ట్ అయితే ఒక వీడియో వస్తుంది, వీడియో చూసే ప్రయత్నం చేయరు. అన్న ఒకసారి వీడియో పెట్టే ప్రయత్నం చేయి. చూసిరు కదా వీడియోని. ఆ పిల్లలు ఏమక్కడికి ఏడుస్తున్నారు అనుకుంటారు. వాళ్ళంతా హన్మకొండ దగ్గర వంగర అనే ఒక బాలికల హాస్టల్ అంట. అదంతా ఆ వంగర దగ్గర ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఏమక్కడికి చేసుకుంటుండొచ్చు చెప్పురి ఆత్మహత్యలు. మొన్న ఒకటైంది, మొన్న ఒకటైంది, నిన్న ఒకటైంది, ఇవాళ ఒకటైంది. హాస్టల్లల్లా చాలా దారుణంగా తయారైనాయి హాస్టల్ వ్యవస్థ మొత్తం. మరి హాస్టల్ బాధ్యత ఎవరు చూడాలి? హాస్టల్లో పిల్లల బతుకు తెరువు కానీ, ఆ చదువు కానీ, ఇంకేమైనా కానీ మరి ఎవరు చూడాలి? గవర్నమెంట్ వాళ్ళు చూడాలి కదా. హాస్టల్లో చదువుకునే అమ్మాయి ఆత్మహత్య వరకు చేసుకుందంటే అది ఎవరి బాధ్యత కావచ్చు? పర్సనల్ ప్రాబ్లం కావచ్చునా, పర్సనల్ ప్రాబ్లం అయినా లేకపోతే హాస్టల్లో ఇబ్బందులైనా ఏదైనా కానీ నిర్వాహకులదే బాధ్యత ఉంటుంది. అమ్మాయి ఏమైనా తప్పుదో పట్టినా కూడా వీళ్ళదే బాధ్యత ఉంటుంది. వీళ్ళు కరెక్ట్గా ఉంటే గాలి ఎందుకు పడతారు? నిన్న ఒక హాస్టల్లో 8 మంది విద్యార్థులను ఎలుకలు కరిచినాయి. కలవలే. మొన్న ఓసారి ఏది పైకప్పు కూలి కొంతమంది పొరగాళ్ళకి దెబ్బలు తగిలినాయి. విషాహారం తిని చాలా మంది పొరగాళ్ళు ఇబ్బందులు పడ్డారు. గిట్ట ఎన్ని రకాలుగా వచ్చినా కానీ జనాలకు మాత్రం ఇంకా కూడా సొయ్యి ఉండలేదు, పాడైపోను. 12 సంవత్సరాల తెలంగాణలో ఇప్పటికి కూడా హాస్టల్లల్లో కనీస వసతులు కూడా లేకుండా పోయిందంటే ఎంత దరిద్రంగా ఉంది చూడరు ఇక మన తెలంగాణ పరిస్థితి. మళ్ళీ చెప్తాందుకు రాజకీయ నాయకులు, సిగ్గు తప్పిన రాజకీయ నాయకులు మస్తుగా చెప్తారు ముచ్చట. మేము ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం, నన్ను లొటపీజ్ చేస్తున్నాం, ఏం చేస్తున్నారు చెప్పురు. ఇక ఎట్లా చచ్చిపోతారు పిల్లలు? హాస్టల్కి పోయిరంటే బ్యాంకులు వేసినట్టే పొరగాలు అన్నట్టు ఉండాలి. మరి హాస్టల్లో గిసోటి దారుణాలు జరుగుతున్నాయి. హాస్టల్లో విద్యార్థులపైన లైంగిక వేధింపులు, విద్యార్థినులపైన లైంగిక వేధింపులు, సూసైడ్ చేసుకోవడం, లేకపోతే బిల్డింగ్ పైనుంచి దుంకి సావడం, గిట్లా ఎన్ని రకాలుగా వస్తలేవు చెప్పురిగా. ఇప్పుడు రాజకీయ నాయకుల కంటే ఎట్టాగు లజ్జ అనేది ఉండదు. ఇక గట్టిగా మాట్లాడితే గట్టినే ఉంటుంది. కనీసం జనాల కన్నా సొయ్యి ఉండాలి. మనం ఎసోంటోని ఎన్నుకుంటున్నాం. గత ప్రభుత్వంలో చేసే ఆ సకదానం బాగాలేకుంటే వీళ్ళని ఎన్నుకుంటే, మరి వీళ్ళు కట్టినే ఉంటే గాలు కట్టినే ఉంటే మారాల్సింది ఎవరు? మరి ప్రభుత్వ నాయకులు మారుతుండొచ్చునా? వాళ్ళు ఎన్నటికీ మారరు. వాళ్ళకి ఏమైనా జెండాలే మార్చుకుంటారు అంతే, కండువాలే మార్చుకుంటారు అంతే, కానీ మనుషులంతా గాలే ఉంటారు. మారాల్సింది జనం. చూడండి ఎంతమంది అమ్మాయిలు ఏడుస్తుంటారు అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని. ఒకవేళ అమ్మాయి తప్పుంటే తల్లిదండ్రులకు చెప్పే ఉపాయం చేయాలి, లేకపోతే సార్లు పిలిపించి గట్టగాది గిట్ట అని చెప్పి ఉపాయం చేయాలి. ఆత్మహత్య చేసుకునే అంత దౌర్భాగ్యానికి వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎంత దారుణంగా ఉందనేది అర్థమవుతుంది మీకు. ఇక మారు మమ్మగాని ఇకనన్నా మారే ఉపాయం చేయరు. వాళ్ళ ముచ్చట గట్ట ఉందా? ఇంకో వీడియో వస్తుంది అన్న. ఈ దవాఖానలో వీడియో ఉంటుంది, ఆ దవాఖాన వీడియో పెట్టే ప్రయత్నం చేయ, ఒకసారి జనాలు చూస్తారు. వాళ్ళు లేరా అమ్మ కంపౌండర్ వాళ్ళు ఇవ్వలేరా?
చిన్న పిల్లలు కదా వాళ్ళు. చూసిరు కదా, ఇది ఏడ జరిగింది? ఎంజిఎం హాస్పిటల్ వరంగల్ అంట. వరంగల్లా పిల్లల పానం బాగాలేకుంటే దవాఖాన కొను అయితే ఇద్దరు పొత్తులంట, ఒకటే సిలిండర్ అట. ఒకటే సిలిండర్ పెడితే ఆ సిలిండర్ ఏదో అది ఉసిపోయిందట. రోడ్లు బాగాలేకనో నడుచుకుంటూ పోతున్నో అట్నో ఇట్నో కలిసి అది ఉసిపోయిందట. మరి వైద్య వ్యవస్థ ఎక్కడ పోయినట్టు? వైద్య శాఖ మంత్రి ఏం గరగవెక్తున్నట్ట? ఏం చేస్తున్నట్టు? మరి ఏమన్నా అంటే మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అంటారు. మరి ఏం చేసినట్టు? ఇప్పుడు ఎమర్జెన్సీ అన్నప్పుడు ఐసీయూలు ఉండాలి. మరి డాక్టర్ లేరు, ఆ పక్క పోయి డాక్టర్లు ఉండాలి కదా. డాక్టర్లు ఎక్కడవా? డాక్టర్ లేరు. అంబులెన్స్ ఏది? అంబులెన్స్ లేదు, డాక్టర్ లేదు, ఏమి లేదు. చిన్న పిల్లల్ని చేతిలో పట్టుకొని తల్లిదండ్రులు ఎట్టబోతురు. చూసిరు కదా వీడియోలా. గింత దారుణంగా తయారైంది. విద్యా వ్యవస్థ చూస్తే గట్ట ఉంది, వైద్య వ్యవస్థ చూస్తే గిట్ట ఉన్నది. మళ్ళీ ఏమన్నంటే తెలంగాణ రాష్ట్రానికి వైద్యానికి గింత ఖర్చు పెడుతున్నాం, విద్యా వ్యవస్థకి గింత ఖర్చు. ఎవరిని పెడుతుర్రా నాయన మీరు? ఖర్చు నాశనం అయిపోను. 12 సంవత్సరాల నుంచి తెలంగాణ సాధించుకొని 12 సంవత్సరాలు అవుతుంది. మరి ఎవరికి పెడుతున్నట్టు ఈ సొమ్మంతా? పేదోళ్ళకి అంతున్నట్టేనా? ఒక్క సిలిండర్ కలిసి ఇద్దరు పొత్తులు పెడతారైతే. ఇక దాని తర్వాత ఇంకొక లీడర్ వచ్చిండు, ఆయన వాళ్ళ పని చేస్తే ఆయన తీసేసిండు. వాళ్ళు తీసేస్తేంది, ఉంచితేంది, ఏం చేస్తే ఏముంది చెప్పు? పోయినప్ప వాళ్ళు తిరిగి వస్తాయా? ఆరోగ్యం ఖరాబ్ అయినాక మళ్ళీ చేయాలంటే ఊతగా అవుతుందా? గింత దరిద్రంగా తయారయ్యారు వైద్య వ్యవస్థ. జనాలు ఇగనన్న మారండి. మారి వాళ్ళంటే కసోటోలే. కానీ ఓట్లేసే సమయంలో మనం కూడా ఆలోచించాలి కదా. వీడు మంచోడా చెడ్డోడా, ఈయనకి ఎట్ట ఓటేయాలి, ఏం కథ అనేది ఆలోచించాలి కదా. గది ఏం ఆలోచించరు ఈ జనాలు కూడా. ఆడు బీరిస్తుండా, బిర్యానీ ఇస్తుండా, లేకపోతే ఇంకేమైనా పయలిస్తుండా, గంతవరకు అయితే చాలు. తర్వాత హాస్పిటల్కి పోతే లుక్సాన్ అయ్యేది మనమే. అవునా కాదా ప్రజలారా? బరాబరుగా లుక్సాన్ అయ్యేది ప్రజలే. వాళ్ళకేముంది? వాళ్ళకు చదువుకోవడానికి పోతందుకు అమెరికా పోయి పిల్లలు చదివిస్తారు. ఆరోగ్యం ఖరాబ్ అయితే అమెరికాకు పోయి బాగా చెప్పుకొని వస్తారు. మనం ఎప్పుడు పోయినా కానీ గదే గవర్నమెంట్ బయటకు పోవాలి, గదే గవర్నమెంట్ దవాఖానకు పోవాలి. ఆ గవర్నమెంట్ దవాఖాన సక్కదనం సరిగా లేకపోయా, బల్ల సక్కదనం సరిగా లేకపోయా. ఇక ఎట్టపాడైతే చెప్పురు ఇక మరిగా.